ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇంకొక 2-3 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ని వేరే వైపు మళ్లించడంలో ఒక టెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది ఇది. అంతకు మించి ఏం లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని కాదు, రాజకీయ కేసుల్లో నిలబడి శిక్షలు పడ్డటువంటిది 5% కూడా ఉన్నది ఈ దేశంలో, 1% ఉంటుందేమో. గొప్ప గొప్ప సంచలనాత్మకమైనటువంటి కేసులన్నీ తుస్సుమన్నాయి. దానికి సాక్ష్యం 2G కుంభకోణం ఇక్కడ ఇది కనబడుతుంటుంది. అట్లాగే రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద చేసిన ఆరోపణలు కానీ, రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు చేసిన ఆరోపణలు కానీ, అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిల మీద చేసిన ఆరోపణలు కానీ ఇవేటిట్లోనే శిక్షలు పడ్డాయా? చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలు చేశారు, ఏమన్నా శిక్షలు పడ్డాయా మన దేశంలో? కానీ ఒక గాలి జనార్దన్ రెడ్డి అయితే మాత్రం గాలి జనార్దన్ రెడ్డి పొలిటీషియన్ కాదు, అతను బేసిక్గా అతను మొదటి నుంచి ఒక బిల్డర్, అదే దాని పేరేమంటారు, ఒక మైనింగ్ వ్యాపారస్తుడు. మైనింగ్ వ్యాపారంలో వచ్చిన డబ్బులతో రాజకీయ నాయకుడు అయ్యాడు, అంతేగాని రాజకీయాల నుంచి అటుకు వెళ్ళినటువంటి వాడు కాదు. వీళ్ళందరూ రాజకీయాల నుంచి ఇక్కడ ఇంకోటి ఆనాటి స్థితి కూడా, అది కూడా ఏంటి, కాంగ్రెస్ సెంటర్లో ఉంది కాబట్టి చేయగలిగింది దాంట్లో. ఇప్పుడు అదే స్ఫూర్తితో వీళ్ళు కూడా చేయాలని చూస్తారు. అయితే ఆ కేసులకి ఈ కేసులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, దాంట్లో చోట తవ్వారు, తవ్వినటువంటి దాన్ని బయటికి తీశారు, అయితే తవ్విన మట్టి అక్కడే ఉంది.